మహానుభావుడు జటాజూటంలో నీళ్లు పెట్టుకుని సాయంకాలం వేళ సంధ్యానాట్యం చేస్తుంటే కుండలో నీళ్లు గిరగిరా గిరగిరా తిరిగినట్టు తిరుగుతూ ఉంటుంది ఆ గంగ. అలా తిరుగుతూ ఉండిపోయింది ఏడాది పాటు. ఉండిపోతే గంగా రోషం బానే ఉంది, పరమశివుని యొక్క ప్రతాపం బానే ఉంది. పాపం మధ్యలో నిలబడ్డవాడు భగీరథుడు. ఏడాదైంది నీటి చుక్క కింద పట్టలేదు. చూశాడు చూశాడు చూశాడు, పాపం అనుకున్నాడు ఏమిటిది ఎంతకీ రావట్లేదు ఏమిటని అడిగాడు. అడిగితే పరమశివుడు కట్టేశాడయ్యా, మళ్ళీ ఇంకొకసారి మళ్ళీ తపస్సు చెయ్యన్నాడు. మళ్ళీ తపస్సు మొదలెట్టాడు పరమశివుడు కోసం. స్వామి, ఆ గంగ రోషానికి పోతే పోయింది, అదేమిటి స్వామి అలా కట్టేశారు, మా పితరుల్ని ఎప్పటికి ఉద్ధరిస్తారు, విడిచిపెట్టండి స్వామి అన్నాడు. సా కథం చిన్మహీం గంతుం న శక్నోత్యస్తమాస్థిత నైవ నిర్గమనం లేబే జటామండలమోహిత. ఆ జటాజూటంలో ఉండిపోయినటువంటి గంగటండి ఎప్పుడైతే పరమశివుడు మార్గం ఇచ్చాడో అది కూడా ఎక్కడ పడేటట్టు వదిలిపెట్టాట. హిమాలయ పర్వతాల మీద బ్రహ్మగారి చేత నిర్మింపబడినటువంటి బిందు సరోవరంలో పడేటట్టుగా వదిలిపెట్టాట.